హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే నేను యూట్యూబ్ పెట్టి సంవత్సరం అవుతుంది ఫ్రెండ్స్. కరెక్ట్ మొన్న దీపావళికి సంవత్సరం అవుతుంది నేను యూట్యూబ్ పెట్టి. కానీ ఇంతవరకు ఒక్కరు కూడా నన్ను ఎవరు ఏమీ అనలేదు. బయట వాళ్ళైనా నా సొంత వాళ్ళైనా ఎవరు ఏమీ అనలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం అవుతుంది పెట్టి, ఇప్పుడు నన్ను యూట్యూబ్ ఎందుకు, దీనికి అవసరమా, వీడియోలు చేసుడు ఎందుకు అవసరమా, యూట్యూబ్ అవసరమా అని నా వాళ్ళే, బయట వాళ్ళు ఎవరో కాదు ఫ్రెండ్స్ అనేది, నా సొంత వాళ్ళే, నా తరపున వాళ్ళు నన్ను అంటున్నారు. ఇప్పుడు ఎందుకు 2 సంవత్సరాలు అవుతుంది మేము వాళ్ళకు దూరంగా వచ్చి, మేము దూరమయ్యే వాళ్ళకి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుండి మేము ఎక్కడున్నది, ఎట్లా బతికేది, ఏం చేస్తున్నది కూడా వాళ్ళకి తెలియంది, వాళ్ళు పట్టించుకుంది మా గురించి వాళ్ళకెందుకు, మేము వీడియోలు చేస్తే వాళ్ళకెందుకు, మేము ఏం చేస్తే వాళ్ళకెందుకు, వాళ్ళకి అవసరం లేదు కదా. మా గురించి అవసరం లేనప్పుడు మా వీడియోల గురించి వాళ్ళకెందుకు, మేము ఎట్లా చేసుకుంటే వాళ్ళకెందుకు, వాళ్ళకి అవసరం లేదు కదా. ఇంతమంది సపోర్ట్ చేస్తాను, నాకు 10,000 మంది ఉన్నారు సబ్స్క్రైబర్లు. ఇంతమంది సపోర్ట్ చేస్తాను, వాళ్ళు చేయకపోని వాళ్ళని సపోర్ట్ చేయాలని వాళ్ళని అనట్లేదు నేను. ఇదైతే ఎవరిని ఉద్దేశించి అయితే కాదు ఫ్రెండ్స్, నా వాళ్ళే నన్ను అంటున్నారని అయితే నాకు చాలా బాధేసింది. నిన్న మొన్న వాళ్ళు నన్ను ఈ మాట అని 2 రోజులు అవుతుంది. 2 రోజుల నుండి అయితే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు యూట్యూబ్ ఎందుకు అవసరమా, అలా డబ్బులు వస్తానయ్యా, కష్టపడి పని చేసుకోవాలి కానీ చేసుకుంటే పైసలు వస్తాయి, యూట్యూబ్లో ఏమొస్తాయి అని అంటారు. నేను మొత్తానికి యూట్యూబ్ పని చేయకుంటే యూట్యూబ్ చేస్తలేను, నేను డ్యూటీ చేసుకుంటా. నేను యూట్యూబ్ ఏదో అట్లా సరదాకు, నా వాళ్ళు ఎవరు నాతో మాట్లాడట్లేదు కదా 2 సంవత్సరాల నుండి. నాకు అంటే నేను ఎవరు నా వాళ్ళు అనేది, మా ఆయన వాళ్ళ తరపున నా తరపున ఎవరు మాకు టచ్లో లేరు ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుండి. మేమేదో సరదాకు యూట్యూబ్ పెట్టుకున్నాము. ఆ యూట్యూబ్లోనైనా కాసేపైనా 5 నిమిషాలు 10 నిమిషాలు తీసినంతసేపు సంతోషంగా ఉండాలని మాత్రం మేము యూట్యూబ్ మాత్రం స్టార్ట్ చేసి సంవత్సరం అవుతుంది. మొన్న దీపావళికి సంవత్సరం మీ యూట్యూబ్ స్టార్ట్ చేసి సంవత్సరం అవుతుంది. సంవత్సరం లోపైతే మా సొంత వాళ్ళు అనేది అయితే మాకు టచ్లో లేరు. మేము ఇంతవరకు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, వాళ్ళు మా ఇంటికి రాలేదు. కానీ యూట్యూబ్ పరిచయం అయిన సంది చాలామంది అంటే చాలామంది ఫ్రెండ్షిప్ అయ్యారు, మాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు, మేము వాళ్ళకి ఇచ్చాము ఫోన్ నెంబరు, మాతో మాట్లాడారు, మమ్మల్ని రమ్మన్నారు. మేము స్టార్టింగ్లో విజయవాడకి వెళ్ళాం, భవానీ వాళ్ళు మొన్న కౌసల్య వాళ్ళు, వీళ్ళందరింటికి వెళ్ళాం మేము. వాళ్ళే మాకు చుట్టాలు అనుకున్నాం. అనుకునే వాళ్ళు, మన చుట్టాలు, మన బంధువులు ఫోన్ చేసి అంటారు, ఏమంటారు, వీళ్ళు సిటీలో బతుకుతాను కదా, ఎంత సంపాదిస్తాను, ఎన్ని వేలు సంపాదిస్తాను, సిటీలు ఉంటాను అని అంటారు. ఎన్ని వేలు సంపాదించేది, ఎంత కష్టపడేది అది మనకు తెలుసు, చూసే వాళ్ళకు తెలియదు. అది ఇక్కడికి వచ్చి ఇక్కడ కష్టపడ్డ వాళ్ళకు, పనిచేసే వాళ్ళకు తెలుస్తుంది ఎంత సంపాదించేది, ఎన్ని వేలు సంపాదించేది, ఎంత కష్టపడేది అనేది వాళ్ళకు తెలుస్తుంది. చూసే వాళ్ళకి అస్సలు తెలియదు తెలుసా. అసలు ఎంత సంపాదిస్తాను అనడానికి మీకు అవసరమే లేదు. మేము ఎంతో సంపాదిస్తాం, 5,000 సంపాదిస్తాం, 10,000 సంపాదిస్తాం, మీకు అవసరం లేదు కదా. మీరు తక్కువ సంపాదిస్తానమంటే మీరు ఇచ్చేవాళ్ళు కాదు, ఎక్కువ సంపాదిస్తానమంటే తీసుకునే వాళ్ళు కాదు. మా కష్టం తగ్గట్టు మేము సంపాదించుకుంటాను అంతే తప్ప మమ్మల్ని అనడానికి అయితే అవసరమే లేదు. మేము ఏదో 10 నిమిషాల సంతోషానికి అట్లా యూట్యూబ్లో పొద్దున లేస్తాం, ఇంట్లో పని చేసుకొని వంట చేసుకొని 5 నిమిషాలు 10 నిమిషాలు వీడియోలు చేస్తాం అంతే. ఆ 5-10 నిమిషాల్లో చేసైనా కూడా సంతోషపడతాం అంతే తప్ప మొత్తానికి ఇలా మునిగి మొత్తం యూట్యూబ్లనే పని పాట లేకుండా యూట్యూబ్ అయితే చేసుకుంటానైతే ఉండట్లేదు. 9:30 డ్యూటీకి వెళ్తే 6 గంటలకు వస్తాం మేము డ్యూటీ నుండి. 6 గంటలకు వచ్చినాక మళ్ళీ 5-10 నిమిషాలు అట్లా సెల్లు చూస్తాం, 1 గంట అర్ధగంట సెల్లు చూస్తాం అంతే తప్ప మేము కష్టం చేయకుండా మొత్తం యూట్యూబ్లనైతే లేము. కష్టం చేసుకోవచ్చు కదా, యూట్యూబ్లో ఎందుకు, ఈ వీడియోలు తీస్తే పైసలు వస్తానయా, ఏమొస్తాను, ఎందుకు చేస్తాను అనడానికైతే మీకు అవసరమే లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేనైతే ఈ మాట అయితే ఎవరిని ఉద్దేశించి అయితే నేను అనట్లేదు. నన్ను అన్న వాళ్ళకు నేను ఈ మాట అంటున్నాను. నా వీడియోలు వాళ్ళు చూస్తారు కాబట్టి నేను వీడియోనే చేసి పెడుతున్నా. వాళ్ళకు ఫోన్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకని వీడియోలు వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళ కోసమైతే నేను ఈ వీడియో పెడుతున్నాను. మేము పొద్దున్న లేచి ఇంట్లో పని చేసుకొని అయితే 10 నిమిషాలు వీడియో చేసి పనికి వెళ్తాము, పనికి పోయి వస్తాము. ఇంటికన్నైతే మొత్తానికి ఇంటికాడ మొత్తం యూట్యూబ్లోనైతే టైంపాస్ చేయట్లేదు మేము. ప్లీజ్ మమ్మల్ని మాత్రం అలా అనొద్దు. చూసే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నా వీడియోలు చూసి మీరు కూడా చూస్తాను కదా, నేను లేచి పని చేసుకొని
5-10 నిమిషాలు నేను వీడియో తీసుకొని మళ్ళీ పనికి వెళ్తా అంతే తప్ప మొత్తానికి నేనైతే ఇళ్ళనైతే ఉండట్లేదు. నన్ను అనడానికి మీకు ఏం అవసరం లేదు. చెప్పాలంటే నా బంధువులు, నా తరపున బంధువులైనా, మా ఆయన తరపు బంధువులైనా కూడా దూరమైనందుకు మేము యూట్యూబ్ పెట్టడం వల్లనే చాలా సంతోషంగా ఉన్నాము. వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళకు ఎంత సంపాదిస్తారో అనేది ఉంటుంది. ఇప్పుడు మన యూట్యూబ్ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, చాలామందికి ఇచ్చిన ఫోన్ నెంబర్లు తీసుకున్నారు, వాళ్ళు ఇచ్చిన మాకు ఫోన్ నెంబర్లు ఫోన్ చేస్తారు. ఇప్పటికి కూడా ఫోన్ చేసి ఎలా ఉన్నారు అక్క, బాగున్నారా అక్క అనేవాళ్ళు అక్క, ఆంటీ అనేవాళ్ళు ఆంటీ, వదినమ్మ అనేవాళ్ళు వదినమ్మ, ఎట్లా పిలిచేవాళ్ళు అట్లా పిలుస్తారు, ఫోన్ చేస్తారు. ఎట్లా ఉన్నారు, బాగున్నారా, తిన్నారా, ఏం చేస్తారు, ఎలా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారా, అది మాట్లాడు అంతే తప్ప మన యూట్యూబ్ ఫ్రెండ్స్కు ఎలా ఉన్నారు, బాగున్నారా అని మాట్లాడడం తప్ప వీళ్ళకి ఏముంది, ఆస్తుందా, పాస్తుందా, అంతస్తుందా అని మాత్రం మన యూట్యూబ్ ఫ్రెండ్స్కు మాత్రం అలా మాత్రం అస్సలు ఉండదు. నాకైతే 2 రోజుల నుండి అయితే చాలా చాలా అంటే చాలా బాధేసింది. నన్ను మాత్రం ఏమీ అనొద్దు. నేను నీ దగ్గరికి ₹2 అని మాత్రం పైసలు అడగడానికి మాత్రం వస్తలేను. ఉన్నా లేకున్నా ఉన్ననాడు తింటాను, లేనినాడు వంటాను అంతే. మా కష్టమేమో మేము చేసుకుంటాను. అప్పుడు మా జోలికి రాంది, అప్పుడు మేము అవసరం లేదు అన్నోళ్ళు ఇప్పుడు ఎందుకు మా జోలికి వస్తాను? అవసరం లేదు. మా జోలికి వస్తే మాత్రం ఇంకోసారి మా గురించి అన్నా కూడా అస్సలు బాగుండదు చెప్తాను. ఇది ఓన్లీ నన్ను అనే వాళ్ళకు మాత్రమే ఈ మాట నేను చెప్పేది. వీడియో చూస్తే కనుక మళ్ళీ ఇంకోసారి అనడం మాత్రం మానేసేయండి. ఇదే చెప్తున్నా. ఇంకోసారి మాత్రం మా వీడియోల గురించి అయినా, నా గురించి అయినా ఈ వీడియోలు చేయడం ఎందుకని మాత్రం అనొద్దు చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, నాకు చాలా బాధ అనిపించి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఎంత అంటే అంత బాధ వేసింది. 2 రోజుల సంధి నేను అసలు అంత బాధగా ఉన్నాను. మిమ్మల్ని ఎవరైనా నా బాధ చెప్పి డిస్టర్బ్ చేస్తే మాత్రం ప్లీజ్ సారీ, నన్ను క్షమించండి. మిమ్మల్ని మాత్రం నా బాధ చెప్పి మీకు బాధ కలిగించినందుకైతే సారీ. మళ్ళీ ఒకటి, మీ సపోర్ట్ లేకున్నా పర్వాలేదు నాకు, కానీ ఎత్తి పొడుపు మాటలు, సూటిపోటు మాటలు మాత్రం నన్ను అనొద్దు. నాకు మాత్రం మా ఆయన సపోర్టు, మా బాబు సపోర్టు నాకు ఫుల్గా ఉంది. నేను తీస్తా. వాళ్ళు మా ఆయన సపోర్ట్ అయినా, మా అబ్బాయి సపోర్ట్ అయినా నాకు ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ చేస్తారు. మీ సపోర్ట్ నాకు అవసరం లేదు. సపోర్ట్ ఇవ్వకున్నా పర్వాలేదు. కాకపోతే మీరు నన్ను ఎగతాళి చేసుకుంటే, ఎగతాళి మాటలు మాట్లాడు, సూటిపోటి మాటలు మాట్లాడు మాత్రం మాట్లాడొద్దు. అదొక్కటే నేను చెప్పేది. నాకైతే మా వాళ్ళు ఇద్దరు సపోర్ట్ అయితే నాకు చాలా ఉంది. అది మాత్రం మర్చిపోను. వాళ్ళ వల్లనే నేను ఇంత దాకా ఎదిగాను. ఇంకా నేను ఎదగాలి, మా సబ్స్క్రైబర్ల వల్ల ఇంకా నేను ఇంకా ఎదగాలైతే నేను కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అంతే మరి. లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పైన బెల్ గంట అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.